శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము పంచభూత శక్తులు, విశ్వశక్తి, ప్రాణశక్తి అని చెప్పుకుంటూ వచ్చి తర్వాతదైనటువంటి అంతరాత్మ శక్తి అని ఆ అంతరాత్మ వరకు చేరుకోవడానికి కావలసినటువంటి ముద్రను మనము ఈ భాగంలో తెలుసుకుంటూ, అంతేకాకుండా అంతరాత్మలో మనము ఇంకా ఏమేమి చేయాలి, ఆ శక్తిని సంపాదించుకోవడానికి కానీ, అక్కడ ఉండడానికి కానీ ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా అంతరాత్మ గురించి తెలిసినటువంటి, అంటే నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడాను ఈ భాగం నుంచి నేను చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మొట్టమొదటిగా అందరికీ మనకు తెలిసినటువంటిది ఏమైనా అంటే, ఈ పంచభూత శక్తులైన ప్రాణశక్తి, విశ్వశక్తి, జ్ఞానశక్తి, ఎటువంటి శక్తులైనా, ఏ శక్తులైనా కూడాను మనకంతా కూడాను పొందబడేది, ఉండేది, మనమంతా కూడాను నేర్చుకునేది, తెలుసుకునేది అంతా కూడాను మనకు అంతరాత్మ నుంచినే అనమాట. అంటే మనలో ఉండేటువంటి అంతరాత్మ నుంచి ఆ అంతరాత్మ శక్తిని మనము పొందబడతాం. అంటే బయట ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ కూడాను మనము బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పుకున్నప్పుడు ఒక ఆత్మ అంటే తను విస్ఫోటనం చెందడం వలనే ఈ విశ్వం ఏర్పడినది. ఆ పెద్దదైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మనే మనము అంతరాత్మ అంటున్నాం, మూలం అంటున్నాం, దేవుడు అంటున్నాం, భగవంతుడు అంటున్నాం. ఏ పేరు పెట్టుకున్నా కూడాను ఆ శ్రేష్టమైనటువంటి అంతరాత్మ నుంచి, మూలం నుంచినే ఈ సృష్టి అంతా కానీ, ఈ శక్తి అంతా కానీ, ఈ జ్ఞానం అంతా కానీ మనకు వచ్చినదనమాట, ఉద్భవించినదనమాట. సో అటువంటి అంతరాత్మని మనం కనుక చేరగలిగినట్లయితే మనము డైరెక్ట్గా ఆ అంతరాత్మ నుంచి శక్తిని అనేది మనము పొందవచ్చునమాట. ఆ శక్తిని పొందబడే మార్గంలోనే మనకు 3 పద్ధతులు ఉన్నాయి అన్న విషయం మనము ఆల్రెడీ గత భాగంలో అంతరాత్మ గురించి చెప్పుకున్నప్పుడు కొంతవరకే వివరణ అనేది నేను ఇచ్చానమాట. సో ఈ భాగం నుంచి మనము దానిని వివరంగా, విశ్లేషంగా చెప్పుకుందాం. సో మనకందరికీ తెలిసినటువంటి ఆ అంతరాత్మను చేరుకోవడంలో ఒక మార్గం ఏమి అనేసి అంటే కుండలిని శక్తి అనేసి మనం చెప్పుకున్నాం. ఆ కుండలిని శక్తిలో కూడాను 3 రకాలు అనేది ఉన్నాయి. అవి ఏవి అనేసి అంటే యోగం, కుండలిని యోగం, మహాకుండలిని యోగం అనేసి యోగం గురించి చెప్పుకున్నప్పుడు, కుండలిని గురించి చెప్పుకున్నాం. ఆ యోగాలని మనము ఏ విధంగా సాధించవచ్చును, ఎలా సాధించవచ్చును అనే విషయాలను మనం ఇక్కడ చెప్పుకుందాం. మొదటగా అందరికీ తెలిసినటువంటి కుండలిని శక్తి అనేది, యాక్టివేషన్ అనేది ఒక పద్ధతి అయితే, ఆ పద్ధతిలో ఉండేటువంటి 3 రకాల శక్తులను కూడా మనము పొందాలి అనమాట. సో కుండలినిలో కూడాను 3 రకాల పద్ధతులు మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ 3 సాధించిన తర్వాత ఆ 3ంటిని ఒకేసారి మనము ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందుకనే మనకు యోగము, కుండలిని యోగం, మహాయోగం, మహాకుండలిని యోగం, మహాకుండలిని యోగం అని 5 భాగాలుగా వివరించి వాటికి కావాల్సినటువంటి వివరణలు నేను అంతకుముందే ఇచ్చాను. 5 తర్వాత మనకి 3 సులభంగా ఉంటుంది కాబట్టి మనము యోగం, కుండలిని యోగం, మహాకుండలిని యోగం అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటూ వాటికి కావాల్సినటువంటి ముద్రల్ని మనము తెలుసుకుందాం. సో ఈ భాగంలో మనము మొట్టమొదటిదైనటువంటి అంతరాత్మని ఫస్ట్ మనం ఆ శక్తిని సంపాదించుకోవడానికి వేయవలసినటువంటి ముద్ర ఏది అనేసి అంటే ఇది అనమాట. సో మనం అందరూ సంపూర్ణ ముద్రలో బొటనవేలుని ఈ విధంగా పెట్టుకుంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మనము అంతరాత్మని అంటే ఈ బొటనవేలుని మనము పైకి ఈ విధంగా ఉంచి ధ్యానం చేస్తామన్నమాట. సో దీనిని స్టిఫ్గా బలవంతంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, కొంచెం లూజ్గా పెట్టుకొని సో ఈ విధంగా మనకి వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ శక్తితో మనము అంటే ఆత్మశక్తిని ఉన్నతంగా పెంపొందించుకున్న తర్వాత, ఈ ముద్రలో యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనము ఆటోమేటిక్గా ఈ ముద్రతో అంతరాత్మని మనము శక్తిని సంపాదించుకోవడానికి, చేరుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ ముద్రతో మనము అంతరాత్మ శక్తిని తెలుసుకోవాలన్నా, అంతరాత్మ గురించిన జ్ఞానం పొందాలన్నా కూడా
ఆ అనుభూతిని కానీ ఆ అనుభవాన్ని కానీ పొందాలన్నా మనం చేయవలసినది, వేయవలసినది ఈ ముద్ర అన్నమాట. మరి ఒక్కసారి విన్నవించుకుంటున్నాను, నాకు ముద్రల పేర్లు అయితే తెలియదు, దానికి కావాల్సినటువంటి ముద్రల్ని మాత్రమే నేను చెప్పగలనమాట. సో ఈ విధంగా ఆ ముద్రతో మనము అంతరాత్మ శక్తిని తెలుసుకోవడానికి, పెంపొందించుకోవడానికి, ఉత్తేజం చేసుకోవడానికి మనకు ఈ ముద్ర అనేది మనకు సహకరిస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు మొట్టమొదటి స్టెప్ మనం చేయవలసినది ఈ ముద్రతో సాధనలు చేసుకుంటూ, అంటే దీనిలో కూడాను వివిధ రకాలుగా కొంతమంది పెడుతూ ఉంటారు, కొంతమంది ఈ విధంగా పెడుతూ ఉంటారు, కొంతమంది అసలు కదపరు, సగమే పెడుతూ ఉంటారు. అలా ఎందుకు అనేసి అంటే వాళ్ళందరూ కూడాను అంతరాత్మ శక్తిని పెంపొందించుకోవడానికి, సో ఈ 4 వేళ్లను కలిపి ఈ విధంగా వాళ్ళు పెట్టడానికి కారణం అన్నమాట. సో ఇందులో భాగంగానే మనము ఇలా పెట్టినా కూడాను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మన మెదడులో ఉండేటువంటి సంకల్పం ద్వారా, మన సంకల్పం ద్వారానే ఆ శక్తి అనేది మనకు పొందబడుతూ ఉంటుందన్నమాట. సో దీనిని మనం అంతరాత్మ పెంచుకోవడానికి వేయవలసినటువంటి అంతరాత్మ శక్తిని పెంచుకోవడానికి మనము, లేకపోతే అక్కడికి చేరుకోవడానికి కావలసినటువంటి మొట్టమొదటి స్టెప్ ఇదే అన్నమాట. సో ఈ విధంగా మనకు అంతరాత్మ శక్తిని పొందాలి అన్నా, అది లోపల ఉండేటువంటి శక్తి అయినా, బయట అంతా ప్రపంచంలో లేకపోతే ప్రకృతిలో ఉండేటువంటి అంతరాత్మ శక్తిని తెలుసుకోవాలన్నా కూడాను మనకు ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో ఇలా మన మొదటి స్టెప్పును వేసిన తర్వాత మనం గమనించవలసింది ఒకటి ఉన్నది. ఆల్రెడీ మనం అందరూ కూడాను సంపూర్ణ ముద్ర కానీ, ఏ ముద్ర కానీ, ఏ సాధనలైనా చేసినా కూడాను బయట ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకునేదంతా కూడాను బ్రహ్మరంధ్రం నుంచినే అనమాట. అంటే మొట్టమొదట ఏ సాధన చేసినా, ఎటువంటి సాధనలు చేసినా మనము ప్రైమరీగా ఏ నుంచి మొదలు పెడితే వాళ్ళు చేసేది ఏమి అంటే బ్రహ్మరంధ్రం నుంచి. అలా కాదు అనేసి అంటే రెండవ సాధన మనం ఆల్రెడీ చెప్పుకున్న మూలాధారం నుంచి కూర్చొని చేయడం వల్ల కూడా మనకు డైరెక్ట్గా మూలాధారం నుంచి మనము శక్తిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనము ముస్లిమ్స్ వజ్రాసనంలో కూర్చొని వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. అలా ఎందుకు కూర్చోవాలో అనేది కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, దానివల్ల ఉపయోగం కూడా తెలియకపోవచ్చు. కానీ దాని వలన వాళ్ళకి తెలియకుండానే మూలాధారం నుంచి శక్తి తీసుకోవడం అనేది వాళ్ళకు అలవడుతుంది, వస్తుందన్నమాట. దీనిని మనం ఆల్రెడీ కుండలిని సాధనలో రెండవ పద్ధతి అనేసి చెప్పుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఆ పద్ధతి ద్వారానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలా చేస్తేనే అది జరుగుతుందన్నమాట. సో వజ్రాసనంలో కూర్చొని మనము సాధన చేయగలిగినప్పుడు రెండవ పద్ధతి ద్వారా మనకు శక్తి అనేది పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో సంపూర్ణ ముద్రలో కానీ, ఏ ఇతర సాధనాల్లో కానీ ఒకటవది అయినటువంటిది బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారంకి, మూలాధారం నుంచి తిరిగి 22 చక్రాలు కంప్లీట్ చేసుకొని మణిపూరకానికి వస్తుంది. అది కుండలినిలో ఒకటవ పద్ధతి అని చెప్పుకున్నాం. రెండవ పద్ధతిలో మూలాధారం నుంచి అంటే కింద నుంచి మనం తీసుకొని 22 చక్రాలు కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళీ మణిపూరకానికి వస్తుంది. అది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఏమి అంటే డైరెక్ట్ నాభి నుంచి మనము శ్వాసని తీసుకోవడము, లేకపోతే ఊపిరిని తీసుకోవడం అనేది మనము ప్రాక్టీస్ చేయాలి. ఊపిరిని నాభి నుంచి తీసుకోవడం అనేది మనకు రాదు, కానీ దానిని మనము గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు గర్భంలో మనమైతే అలా చేశాము అని చెప్పి ఎగ్జాంపుల్ అయితే మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మామూలుగా ఊపిరి తీసుకున్నప్పుడు పొట్ట నుంచి తీసుకోండి, పొట్ట వరకు వెళ్ళనియండి అని చెప్తారు కదా, దానికి కారణం అదే అనమాట. సో అలా ప్రక్రియల ద్వారా ఆటోమేటిక్గా మన నాభి అనేది బ్రహ్మరంధ్రం మాదిరిగా ఎప్పుడు ఓపెన్లో ఉంటుందన్నమాట. అంటే దానిని కూడా మొదటగా మనం ధ్యానం చేసి ఉత్తేజం అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నాభిని ఉత్తేజం చేసుకోవాలి అనేసి అంటే దానికి ఒక ప్రక్రియ ఏమి అనేసి అంటే మన ఎడమ చేతిని క్లోజ్ చేసుకొని మోకాలు మీద పెట్టుకుంటాం కదా, అదేవిధంగా కాలు మీద పెట్టుకొని మన కుడి చేయి అరచేతిని నాభి దగ్గర ఉంచి మీరు సాధనలు చేసినట్టయితే, అంటే సాధన చేసినట్లయితే ఒకవేళ మీకు ఉత్తేజం లేదు అన్న అనుమానం వస్తే
ఈ సాధన మీకు ఉపయోగపడుతుంది. సో ఈ సాధన ద్వారా మనం నాభి దగ్గర ఉండేటువంటి రంధ్రంని కానీ లేకపోతే మణిపూరకంని కానీ, అంటే ఇక్కడ మళ్ళీ మణిపూరకంని అన్నప్పుడు మణిపూరక చక్రాన్ని కూడా యాక్టివేషన్ అన్న డౌట్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో నాభి దగ్గర ఉండేటువంటి రంధ్రం అనేది ఓపెన్ అవ్వడం అనేది, ఉత్తేజం అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో ఆ విధంగా మనము డైరెక్ట్గా మన నాభి నుంచి కూడాను శక్తిని పొందగలిగే విధానం మనము నేర్చుకోవచ్చు అన్నమాట. సో కుండలిని గురించి చెప్పుకున్నప్పుడు ఈ 3 పద్ధతుల్ని చెప్పాను, కానీ నాభిని ఎలా ఉత్తేజం చేసుకోవాలో మనకి చెప్పలేదన్నమాట. సో ఈ భాగంలో ఇది చెప్పబడుతున్నది. దానికి కారణం ఏమి అనేసి అంటే, మనం నెక్స్ట్ చెప్పుకునేటువంటి సాధనల్లో మనకు ఈ 3 ప్రక్రియలు కూడాను ఒక్కసారిగా జరగడం అనేది అవసరం అన్నమాట. అందుకని ఈ వీడియోలో చెప్పడానికి కారణమైంది. సో ఈ భాగంలో మనము రెండింటి గురించిన సాధనలు తెలుసుకున్నాం. ఒకటి ఏది అనేసి అంటే, మన అంతరాత్మ శక్తి వరకు మనం వెళ్ళాలన్నా, అంతరాత్మ వరకు వెళ్ళాలన్నా, సో మన అంతరాత్మ శక్తిని పెంపొందించుకోవడానికి ఈ ముద్ర అనేది మనకు ఉపయోగపడుతుంది. రెండవది ఏమి అనేసి అంటే, కుండలిని శక్తిలో 3వ పద్ధతిని మనము నాభి నుంచి శరీరం లోపలికి శక్తిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దానిని ఉత్తేజం చేసుకోవడానికి మన అరచేతిని నాభి దగ్గర ఉంచి దానిని ఉత్తేజం చేసుకోవడం అనేది అవసరం అవుతుందన్నమాట. సో తర్వాత భాగంలో మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.